మీద పోరాడేవాడు ఆయన. ఏది పంచాయతీల హక్కులని. ఈనాడు దాన్ని ప్రోత్సహిస్తూ చంద్రబాబు ప్రభుత్వం మీద ఈయన తిరుగుబాటుని హైలైట్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత బాగా సక్సెస్ అయ్యి రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లు అందరూ ఒక్కతాటికి వచ్చాక ఈయన వెళ్ళి తెలుగుదేశంలో జరిపారు. ఇప్పటికీ తెలుగుదేశంలో ఉన్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యేస్తో ఓడిపోవడం ఇట్లాగే నడిచినాయి. అంటే మరి గ్రామ స్వరాజ్యం అనేది ఎక్కడి నుంచి ఉన్నది? ఆ తర్వాత నేను చెప్పినట్టు రాజశేఖర రెడ్డి టైంలో జరిగి ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు చెయ్యాలనుకోవడం మంచిదే. ఇక్కడ బేసిక్గా ఏంటంటే పారదర్శకత, ఇదే కదా. ఈ నీ పట్టణంలో నీ పల్లెలో ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎవరెవరికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి టైంలో బోర్డులు పెట్టించాడు. ఆ గ్రామానికి ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎవరెవరికి ఏ ఏ పెన్షన్ వస్తుంది, వృద్ధుల పెన్షన్ ఏంటి, వికలాంగుల పెన్షన్ ఏంటి, అదే కదా పారదర్శకత. అలా కాకుండా గ్రామ సభ ఎంపిక చెయ్యాలి అనే సిస్టమ్ వచ్చింది అనుకోండి, మనవాడే ఉంటాడో అవతలని కానియరు, మన వాళ్ళకే ఇప్పించుకుంటారు ఆ పెన్షన్లైనా పథకాలైనా, అవతల వాడికి ఉండనియరు. అతి పెద్ద సంఘర్షణ వాతావరణం గ్రామీణ వాతావరణంలోనే ఉంది. అది గ్రహించట్లేదు వీళ్ళు. ఆయన ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి తెలియదు, 4 రోజులు పోతే తెలుస్తుంది. ఈయన కోరుకున్న గ్రామ స్వరాజ్యం వస్తే హ్యాపీ, నేను కూడా సంతోషపడతా. ఎందుకంటే పంచాయతీ అంటే 5గురు పెద్దలు కూర్చుని ఉండాలా, అలాగే ఆ ఊర్లో వాళ్ళందరూ కూర్చుని ఒక్కతాటి మీద నిలబడి పని చేయించుకోగలిగితే అద్భుతం. అలాంటి